డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. చాలా మంది పెళ్ళైన తర్వాత హనీమూన్ అని కొడైకెనాల్, ఊటీ లేదా మరో చోటికి వెళ్తారు. మా దగ్గర అంత డబ్బులు లేవు. పెళ్ళైన తర్వాత హనీమూన్ వెళ్తేనే వాళ్ళ దాంపత్య జీవితం గొప్పగా మారుతుందా? హనీమూన్ వెళ్ళకపోతే చప్పగా ఉంటుందా? హనీమూన్ వల్ల ప్రయోజనం ఏంటి? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. హనీమూన్ అనేది అండి ఇద్దరు దగ్గర అవడం కోసం, మానసిక దగ్గర అవడానికి. అలాగే ఒకరికొకరు నేనున్నా మామూలుగా అయితే మనం పేరెంట్స్ వెళ్తామండి. మన నీడ్స్ అన్ని పేరెంట్స్ చూసుకుంటారండి. జనరల్గా కొత్తగా పెళ్ళినప్పుడు పేరెంట్స్ చూసుకుంటారు. అలాగే కష్టంలో సుఖంలో ఒకరికొకరు అనుకొని చేసుకోవడం కావాలి. దాంపత్య జీవితం అంటేనే అంత. భార్యాభర్త అనుకోవాలి, చేయాలి, వాళ్ళిద్దరు నిర్ణయాలు తీసుకోవాలి, దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ చేయాలి. అలా ఉంటేనే దాంపత్య జీవితం. అన్ని అమ్మా నాన్నలు చూసుకుంటారు అనుకోండి, ఇంకేం తప్పలేదు. ఇంకా వాళ్ళకి ఏం ఆ రకమైన ఇంటిమసీ డెవలప్ కాదు. హనీమూన్లో ఇంటిమసీ, క్లోజ్నెస్ డెవలప్ అవుతుంది. అందుకోసం హనీమూన్ కావాలి, బయటకు వెళ్ళి. ఈ రోజుల్లో హనీమూన్ చాలా తప్పండి. ఏం చేయాలి, ముందే వాళ్ళకి టికెట్లు బుక్ చేసేస్తారు, అన్నీ హోటల్స్ బుక్ చేస్తారు, ట్యాక్సీ బుక్ చేస్తారు, ఊరికి వెళ్తారు. అంత ఊళ్ళో ఉన్నట్లాగో అక్కడ వెళ్తే ఇంత కూడా స్ట్రగుల్ అయిపోయి లేదు, ఏమీ లేదు, వెళతారు వస్తారు. ఇంక ఇంటిమేసి ఎక్కడ ఉంటుంది? అలా కాదు. వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళాలి, వాళ్ళే హోటల్స్ బుక్ చేసుకోవాలి, వాళ్ళే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి, వాళ్ళే అన్సర్టనిటీలో ఉండి సరే ఇప్పుడు మా ట్రైన్ మిస్ అయిపోయాం, ఏం చేద్దాం? ఈ హోటల్లో టికెట్ లేదు, ఏం చేద్దాం? అక్కడ భోజనం లేదు, ఏం చేద్దాం? ఇద్దరు అనుకుని అడ్జస్ట్మెంట్ అనేది కావాలి. అలా కాకుండా అన్నీ ముందే బుక్ చేశారనుకోండి, అసలు ఆ అడ్జస్ట్మెంట్ జీవితానికి సంబంధించిన అవగాహన. హనీమూన్ అనేది జీవితానికి సంబంధించినటువంటి ఒక అవగాహన రావడం కోసం, అడ్జస్ట్మెంట్ కోసం, దానికోసం హనీమూన్. అంతేగాని ఊరికి ఎంజాయ్ చేయడం కోసం కాదు. ఒట్టి ఎంజాయ్మెంట్ మాలు కూడా చేస్తారు, అది అలా. అది కాకుండా డబ్బు లేని వాళ్ళు అనుకోండి, అది హనీమూన్ ఊటీ వెళ్ళాల్సినది, కొడైకెనాల్ వెళ్ళాల్సిన ఉన్న చోటే చక్కగా వాళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళ్ళొచ్చు, షాపింగ్ వెళ్ళొచ్చు, ఏదో ఇంకో చోటకి వెళ్ళొచ్చు, చేయొచ్చు. ఇద్దరు కలిసి పోవాలండి. ఏదైనా కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, చేసినట్టు అయిపోతాయి. అంతేగాని ప్రతి వాళ్ళు హనీమూన్కి ఊటీను, కొడైకెనాల్, డార్జిలింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మెయిన్గా హనీమూన్ అనేది ఇద్దరి మధ్య చక్కని అండర్స్టాండ్ రావడం, క్లోజ్నెస్ కోసము. ఇంటిమసీ డెవలప్ కాకపోతే, క్లోజ్నెస్ డెవలప్ కాకపోతే ఏ ఊళ్ళిపోయినా ఏ దేశం దొడ్డికి. అంటే కావాల్సిన ఇద్దరు ఒకరికి అవగాహన కావాలి, అవగాహన పెంచుకోవాలి, చాలా అవసరం. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.